అని ఎవరైనా ఇక్కడ యథార్థముగా నిజంగా చెప్పగలిగినట్లయితే మీ కుడిహస్తాన్ని ఎత్తి చెప్పించి దేవునికి స్తోత్రాలు చెల్లించాలని మనం చేస్తున్నాం. నిజమేనండి, నిజమేనా? యేసేపు గురించి దేవుడు మాట్లాడుతుంటే మీరందరూ నిజంగా ఆత్మీయంగా బలం పొందుకుంటున్నారా? నిజంగా ఆత్మీయంగా మేలుకొల్పు మీలో వస్తుందా? అది అందరికీ రాదు. చేతులు ఎత్తచ్చు కానీ నేను అంటాను, ఎందుకంటే ఎక్కువ శాతం గ్రూపు ఎవరు ఉంటారు తెలుసా? వినేవారు ఉంటారు. రెండో గ్రూపు చాలా తక్కువగా ఉంటారు, విని గ్రహించేవారు. మూడో గ్రూపు మరీ తక్కువగా ఉంటారు, అనుసరించేవారు. కాబట్టి ఏ సంఘంలోనే సరే మొదటి గ్రూప్ ఎక్కువగా ఉంటుంది. ఏ గ్రూప్ చేసేవారు? వినేవారు. కాబట్టి మేము అప్పుడే 2 వారాల నుంచి 3 వారాల నుంచి వింటున్నామండి, చాలా బాగుంది అన్నవాడు చేద్దండి అంటే మీరందరూ వింటున్నారన్నమాట. మంచిది. ఆత్మీయంగా నేను మేలు పొంది అనుసరిస్తున్నానండి. నిజంగా దేవుడు ఎన్నో రీతిలుగా నా జీవితాన్ని దేవుడు యేసేపులో నుంచి మాట్లాడుతూ నా జీవితం నాకు మరొకసారి చూపించాడు అన్నవాడు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. చాలా సంతోషము. ఎంతమంది మీరు సంతోషిస్తున్నారో అది వ్యక్తిగతంగా మీకు తెలుసు. నేనైతే యేసేపు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేనైతే ఎంతో సంతోషించాను, ఎంతో ఆనందించిన. ఆత్మీయంగా నేను ఎన్నో మేలుడు నేను పొందుకున్నాను. కాబట్టి దయచేసి శ్రద్ధగా ఆత్మ పని చేస్తూ ఉండగా, ఎందుకంటే అటు ఇటు తిరిగినా ఎటో చూచినా ఆ మధ్యలో నడిచినా ఆ ఆత్మీయ వాతావరణానికి మనం ఆటంకం కల్పించే వారు అవుతాం. పిల్లల్ని ఎవరిని రానవద్దు, అక్కడే నిలబెట్టేయండి, బయట ఒక చూపు వేయండి. ఓకే, ఆదికాండం 37వ అధ్యాయము. ఈ ఉదయకాలం దేవుడు మరొకసారి ఒక నూతన పద్ధతిలో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయము 23 నుండి శ్రద్ధగా చూడాలి. యేసేపు తన సహోదరుల ఎదుగు వచ్చినప్పుడు వారు యేసేపు అంగిని అతడు తొడుగుకుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసుకేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకుని పోటుకు గుగ్గిలము, మస్తకియు, బోళము మోగించున్న ఒంటెలతో ఇష్మాయేలీయుల మార్గస్థులు గిలాదులను వచ్చిచుండేది. అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలుకు వారిని అమ్మివేయదు రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాడు. అందుకే అతని సహోదరుడు సమ్మతించింది. మిద్యానీయుల వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలను యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మవేసేది. వారు యేసేపును ఐగుప్తునికి తీసుకుని పోయారు. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యేసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకుని తన సహోదరుడికి తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోతున్నానగా. వారు యేసేపు అన్నం తీసుకుని ఒక మేక పిల్లని చెప్పి తన రక్తంలో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి ఎద్దుకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పారు. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము దానిని తినివేసెను, యేసేపు నిత్యముగా చేర్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చిప్పుకుని తన నడుమును కోని పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందున అతని కుమార్తెలందున అతని ఓదార్చుటకు యత్నం వచ్చేసి, అయితే అతను ఓదార్పు పొందక నొల్లక నేను అంగలార్చు మృతులలోకమునకు నా కుమారుని ఎద్దుకు వెళ్ళిందని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చింది. మిద్యానీయుల ఐగుప్తునికి అతను తీసుకున్న పై ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి వాక్యము. గడిచిన 2 దాకా చక్కగా వెళ్ళిపోతున్న జీవితము, ప్రేమకు లోటుపాట్లకు ఏ విధమైన లోటు లేని జీవితంలో ఇలాంటి పరిస్థితికి కారణం ఒకటే. ఏమిటి అంటే దర్శనం. చెప్పండి చెప్పండి. ఈ కారణము దర్శనమే అనుకోవచ్చు. ఏ మాయదారి సమయంలో ఈ దర్శనం నాకు వచ్చి పడిందో కానీ, ఏ మాయదారి దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడో కానీ, ఎలాగ ఈ దర్శనం నాకు వచ్చిందో తెలియదు కానీ, ఆ మాయదారి దర్శనం
వచ్చిన వేళ విశేషం నాకు అన్ని సమస్యలే, నాకు అన్ని కష్టాలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే, ఎక్కడ చూసిన అవమానం. ఆ యొక్క కళ రాకముందే నా జీవితం బాగుండేది, ఆ కళ రాకముందే హాయిగా ఉండేవాడిని. కళ వచ్చింది, నేను గొప్పవాడు అవుతానని చెప్తున్నారు, లేకపోతే అధికారం కలిగిన వాడిని చెప్తారు. అధికారము గొప్పవాడు అవడం తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఆ కళ ద్వారా నాకు వచ్చే సమస్యలు అన్ని చెప్పండి కావు. ఎన్నో వేదనలు గుండా వెళుతున్నాను. ఈ కళలో ఈ కళే ఈ రోజు ఈ గుంటలో ఉండడానికి కారణం. విన్నారు శ్రద్ధగా? ఈ కళే ఈ గుంటలో ఉండడానికి కారణం. ఆ సమస్య పుట్టడానికి దానికి నాంది పలికింది ఆ దర్శనమే. ఆ దర్శనం రాకపోతే నా అన్నయ్యలు నాకు శత్రువులు అయ్యేవారు కాదు. ఆ దర్శనం రాకపోతే ఈ రోజు నేను ఈ గుంటలో ఇలాగా తృణీకరించబడిన వాడిగా నేను ఉండేవాడును కాను అని అనేక రకాలుగా ఏసేపు ఆలోచన చేసి ఉండవచ్చు. బాగా గమనించండి ప్రియ సహోదర, ఏసేపనా మనలో లేరా అలా ఆలోచించేవారు అని చెప్తున్నాను. కాబట్టి మనలో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు లేరు? అయితే నా దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనము మంచిగానే మనం రిసీవ్ చేసుకుంటాం. కానీ ఒకవేళ దానికి వ్యతిరేకంగా జీవితం వెళ్ళా, సమస్యల మీద సమస్య వచ్చినా ఏమంటాం? ప్రభా ఏంటి ప్రభా నువ్వు వచ్చిన వేళ విశేషం నా కుటుంబంలో అన్ని గొడవలే, నేను రక్షణ పొందిన వేళ విశేషం అన్ని సమస్యలే, నీ గుడికి వచ్చిన వేళ విశేషం అన్ని ఇరుకులే, నీ గుడికి వచ్చిన వేళ విశేషం అన్ని ఇబ్బందులే అని ఎన్నోసార్లు మనం కూడా దేవుడి మీద ఎన్నో రకాల అబద్ధాలు వేసిన పరిస్థితులు మనకు కూడా ఉన్నాయి. చాలా సార్లు దేవుడు తప్పుగా అర్థం చేసుకుంటూ, చాలా సార్లు మనకున్న సమస్యలను బట్టి దేవుడు దూషిస్తూ, చాలా సార్లు మనం వెళుతున్న పరిస్థితిని బట్టి దేవుడు అవమానపరుస్తూ ఎన్నోసార్లు మనం కూడా వెళ్ళామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏసేపు ఆ గోతులో ఉండి ఒకవేళ ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఎలాంటి పరిస్థితి నేను అంటాను, ఏసేపు ఆలోచించడం లేదు కానీ బైబిల్ చెప్పలేదు. కానీ నేను అంటాను ఖచ్చితంగా మనమైతే అలాగే ఆలోచిస్తామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హాయిగా వెళ్ళిపోతున్న జీవితంలో సమస్య వచ్చిందంటే నేను అంటాను ఏంటి ప్రభా హాయిగా వెళ్ళిపోతున్న జీవితంలో ఏంటి ఒడిదుడుకులు, హాయిగా వెళ్ళిపోతున్న జీవితంలో ఏంటి పరిస్థితి అని మనం చాలాసార్లు దేవుడు ప్రశ్నించవచ్చు. మళ్ళీ ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఏసేపు అలా మాట్లాడాలని ఇక్కడ రాయబడలేదు. కానీ ఒకవేళ మనమైతే నేను అలాగే మాట్లాడతామని వివరిస్తున్నాను. దానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏసేపు కింద వాళ్ళందరూ పైన అధికారం కలిగిన వారుగా వారు కనబడుతున్నారు, ఉన్నతమైన హోదా కలిగిన వారుగా వారు కనబడుతున్నారు, ఉన్నతమైన స్థితి కలిగిన వారుగా ఈశ్వర మీద పెత్తనం చేసేవారిగా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ ముందు ఏమీ చేత కాని వాడిగా నిలబడ్డాడు ఏసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించండి, ఎప్పుడైతే ఏసేపు నా గోతులో పెట్టి వీరందరూ కూడా భోజనాలు కూర్చున్నారంట. భోజనాలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో యోధా అన్నాడు, రే వాడిని ఆ గుంటలో ఉంటే ప్రయోజనం ఏమిటి మనకి? వాడు మన రక్త సంబంధే కదా. కాబట్టి అతనిని ఐగుప్తులు ఇప్పుడే వెళ్తున్నారు, వాళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్మాయేలు ఐగుప్తికి వెళ్తారు. కాబట్టి ఈ ఏసేపును మనకి వాళ్ళకి అమ్మేద్దాం అనే ఆలోచన యోధలో వచ్చింది. దానికి స్తోత్రం కలిగింది కాక. మొదట వారందరూ ఏసేపును చంపేయాలని ఉద్దేశం వచ్చినప్పుడు రూబేనులో దేవుడు కార్యం చేశాడు. రూబేను ఏర్పాటు చేసుకుని ఇతను మన రక్త సంబంధం కదా, చంపద్దు, గుంటలోకి పడేద్దామని రూబేను ద్వారా గుంటలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ గుంటలో ఏసేపని కొట్టాడు, ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను ఈ గుంటలో నుంచి తీసివేస్తారు, ఈ గుంటలో నుంచి పైకి లేపేది ఎవరు అని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉండవచ్చు ఏసేపు. ఎవరు? ఎందుకంటే ఎవరు రాని పరిస్థితి, అక్కడికి ఎవరు సహాయం చేయని పరిస్థితి, చుట్టూ శత్రువులే, ఇతను ఒక్కడే ఒంటరివాడు అయిపోయాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తాదని ఎదురు చూస్తున్న సమయంలో యోధాలో ఒక మాట జరిగింది. యోధా మాట అన్నాడు, అలా ఉంచేస్తే మనకు ప్రయోజనం లేదు, కానీ ఏసేపును ఆ గుంట నుండి పైకి తవ్వి లేకపోతే పైకి తీసి ఆ ఐగుప్తులకి చెప్పండి ఇష్మాయేలుకి అమ్మేద్దాం. అంతే. ఆ మాటకు అందరూ సమ్మతించారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. బాగా గమనించండి ప్రియ సహోదరులు, ఇప్పుడు అమ్మాలంటే ఏసేపును ఆ గోతుల నుంచి చెప్పండి బయటికి తీయాలి. బాగా గమనించండి, పడదోసిన చేతులే, నెట్టివేసిన చేతులే ఇప్పుడు చెయ్యెత్తించి చేతులుగా దేవుడు చేశాడు. దానికి స్తోత్రం కలుగును కాక. అందరూ చెప్తాను గట్టిగా హల్లెలూయా. పడవేసిన చేతులే, నెట్టివేసిన చేతులే ఇప్పుడు మరలా ఏసేపును పైకి లాగడానికి చెయ్యి చాపుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటాను, ఎవరి నుంచి సహాయం వస్తుందో, ఎవరు నాకు విడుదలిస్తారు, ఎవరు నన్ను ఈ గుంటలో నుంచి పైకి లేపుతారని ఏసేపు అనుకున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా ఏ హస్తాలైతే తోసేసో అదే హస్తాలను పైకి లేపడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలం ముందు వాక్యం అంటారు, నీవు దేవుడు మాట్లాడుతాడు స్పష్టంగా. ఈ రోజు ఒకవేళ నేను తోసివేసి వచ్చు కొంతమంది, నేను ధృవీకరించవచ్చు కొంతమంది, నీ బట్టి లెక్క లేకుండా ఉండవచ్చు, అవమానాలు నేను పెట్టవచ్చు, అనేక నిందల హింసలు నేను గురి చేయవచ్చు, లేకపోతే నీ ఒంటరిదాన్ని చేసేయచ్చు, ఎవరు నీతో పాటు నిలబడలేదు అనుకోవచ్చు. కానీ ప్రియ సహోదరు సహోదరు, నేను ప్రేమకుడిగా నేను చెప్తున్నాను, ఏ చేతులైతే
నీకు అవమానాన్ని కలిగించాయో, ఏ చేతులు ఏదైతే నీకు అవరోధాలు సృష్టించేస్తాయో, ఏ చేతులైతే నేను ధృవీకరించాయో, ఏ నోరైతే నేను అవమానించిందో, దేవుడు ఆ నోరునే దేవుడు నిన్ను హానర్ చేయడానికి, నిన్ను గౌరవపరచడానికి, నిన్ను పైకి స్థితికి తీసుకురావడానికి దేవుడు ఆ చేతులనే ఆ నోరునే ఉపయోగించుకుంటాడన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ చేతులైతే యేసేపును తోసేసాయో అదే చేతులు మళ్ళా యేసేపును బయటికి లాగడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడైతే అవమానం భరించావో అక్కడే దేవుడు ఘనతనిస్తాడు జ్ఞాపకం చేసుకో. ఎక్కడైతే నువ్వు నిందలు భరించావో అక్కడ ఘనతనిస్తాడని జ్ఞాపకం చేసుకో. ఎక్కడైతే అందరిని విడిచిపెట్టి ఒంటరి దాని అనుకుంటున్నావో దేవుడు అక్కడే లెక్కకు మించిన వారిని దేవుడు నీకు. అబ్రహాం ఒకే ఒక్కరిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, 100 మందిని కాదండి, ఒకే ఒక్కడు 100 సంవత్సరాల వయసులో పుట్టిన ఒకే ఒక్క ఇస్సాకును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అతడు సంతానం ఇసుకు రేణువులంతగా సంపాదించుకోగలిగాడు. దానికి స్తోత్రం కలిగిన గాక. నేను చెప్తున్నాను, ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే దేవుడు ఘనతనిస్తాడన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఏ చేతులైతే ఏ నోరైతే అవమానపరిచిందో, ఏ చేతులైతే నిన్ను దూషించాయో, ఏ చేతులయ్యో నిన్ను కుట్టాయో, అదే చేతుల ద్వారా దేవుడు నీకు మహిమను తీసుకురాబోతున్నాడు. అదే చేతుల ద్వారా దేవుడు నీకు ఘనత తీసుకురాబోతున్నాడు. అదే నోరు ద్వారా దేవుడు నీ నామాన్ని లేకపోతే నీ ఇంటి గౌరవాన్ని హెచ్చించబోతున్నాడు. ఎవరు తీస్తారో అనుకున్నాడు, కానీ ఆశ్చర్యం అయితే ఆ అన్నదమ్ములే మరలా చెయ్యి అందించి చెప్పండి పైకి లేపాడు. పైకి లేపిన తర్వాత చూశాడు, ఆ ఇష్మాయేలులు ఐగుప్తుకి వెళ్ళిపోతున్నారు. బాగా గమనించండి, వారు వర్తకులు. ఎవరు చెప్పండి చెప్పండి వారు వర్తకులు. అంటే వర్తకులు అంటే వ్యాపారవేత్తలు. చెప్పండి వ్యాపారవేత్తలు. వారు చేసేది వ్యాపారం. ఏంటిని పట్టుకెళ్తారంటే అక్కడ మనం చూసినట్లయితే గుగ్గిలము, మస్తకి, భోళము, ఈ 3 కూడా వేరే చోట కొనుక్కుని ఐగుప్తులో అమ్మడానికి తీసుకువెళ్తున్నారు. వర్తకుడు యొక్క పని ఏంటి తెలుసా? అమ్మడం. చెప్పండి గట్టిగా, అమ్మడం, కొనడం, మళ్ళా అమ్మడం. ఇది వర్తకుడు యొక్క వ్యాపారి యొక్క పని. ఓకే, ఇప్పుడు ఐగుప్తులు వెళ్తున్నారు. ఈ యొక్క యోధా చెప్పిన దానికి అందరూ సమ్మతించారు. యేసేపును పైకి తీశారు. పైకి తీసుకెళ్ళిన తర్వాత ఐగుప్తులతో బేరమాడారు. ఐగుప్తులతో బేరమాడి ఎంత దానికి యేసేపును అమ్మేశారంటే 20 తులముల వెండికి అమ్మివేసినట్టుగా వాక్య భాగం కనబడుతుంది. బాగా గమనించండి, మనము 24వ వచనం చూసినట్లయితే అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిని, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకుని పోగొట్టకు గుగ్గిలము, మస్తకియు, బోళము ఐగుప్తుకు చెప్పండి తీసుకుని పోగొట్టకు. చెప్పండి ఐగుప్తునికి తీసుకుని పోగొట్టకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ ఇశ్మాయేలు ఐగుప్తుకు తీసుకుపోవడానికి గుగ్గిలము, మస్తకి, బోళాన్ని తీసుకువెళ్తున్నారు. వాళ్ళని చూసి ఈ అన్నదమ్ములు వాళ్ళతో బేరమాడారు. బేరమాడి 20 తులముల వెండికి యేసేపును అమ్మివేశారు. బాగా గమనించండి, యేసేపు ఇంట్లో ఉన్నప్పుడు లాభమే అన్నదమ్ములకి, గోతులో పడవేసిన లాభమే, చివరికి అమ్మివేసిన లాభమే. బాగా గమనించండి, యేసేపును ఏ ఉద్దేశంతో అమ్మారో తెలుసా? యేసేపును ఒక రాజుగా అమ్మలేదు, లేకపోతే ఒక హోదాగా అమ్మలేదు. ఎలాగ అమ్మారు తెలుసా? ఒక బానిసగా అమ్మారు. అన్నదమ్ముల ఉద్దేశం ఏంటంటే, ఎవడైనా ఒక దేశానికి బానిసగా వెళితే ఆడు బానిసగానే చనిపోవాలి. ఏ విధమైన హోదా గాని, ఏ విధమైన అభివృద్ధి గాని వాడిలో కనబడదు. బానిస అంటే బానిసే. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇశ్రాయేలులు బాగా అభివృద్ధి చెందారు ఐగుప్తులో. బాగా 70 మందిగా వెళ్ళిన వారు చాలా తక్కువ సంవత్సరాలకి మించుమించుగా 6 లక్షల కాల్బలము అయినట్టుగా వాక్య భాగం కనబడుతుంది. విస్తరించారు, వ్యాపారం విస్తరించింది, కుటుంబాలు విస్తరించబడ్డాయి, సంఖ్య విస్తరించబడింది. కానీ వారు బానిసులే అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభివృద్ధి ఉంది చెప్పండి, ఆ ప్రజల కంటే ఈ ప్రజల సంఖ్య ఎక్కువే, కానీ వారు బానిసలుగానే ఉన్నారు. మనమైతే మెజారిటీదే రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఉద్దేశం చెప్పండి చెప్పండి మెజారిటీదే. చెప్పండి మెజారిటీ ఓటింగ్ దేనుంటే వాళ్ళే. ఎవరు ప్రభుత్వం చేయాలి, ఎవరు అధికారం చెలాయించాలి? ఇశ్రాయేలు అధికారం చేయాలి. అధికారం చెలాయించారా? లేదు. విస్తరించబడినప్పటికీ వారు బానిసలే. కారణం ఏంటంటే వారు అలాగే వెళ్ళారు బానిసలే, కానీ
జీవించారు. ఇక్కడ అన్నదమ్ముల ఉద్దేశం ఏంటంటే యోసేపును ఒక బానిసగా అమ్మేస్తే వాడి జీవితంలో ఎప్పుడు అధికారం పొందలేడు, వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాడు, వాడి జీవితంలో ఎటువంటి స్థితికి వెళ్ళాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి జీవితంలో కళ నెరవేరే అవకాశాలు, చెప్పండి, కళ నెరవేరే అవకాశాలు ఉండవు. ఎందుకంటే బానిసగా అమ్మేశారు కాబట్టి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉద్దేశం చేత అన్నదమ్ములు యోసేపును అమ్మవేశారు. వాళ్ళందరూ బాగా గమనించండి. ఐగుప్తుకు తీసుకుపోవడానికి వెళ్తారంట. అంటాను, ఐగుప్తును తీసుకుపోవడానికి కేవలం గుగ్గిలము బోళం మస్తకమని కాదు, కానీ యోసేపును తీసుకుపోవడానికి కూడా దేవుడు ఆ స్థానంలో ఆ ప్రదేశంలో వారు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వారు కేవలం మస్తకి బోళము ఇవే పట్టుకెళ్దాం అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా అక్కడ యోసేపు వారు కొనుక్కోవడంగా మనకు కనబడుతుంది. యోసేపును కొనుక్కున్నారంట. ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క ఐగుప్తీయులు తీసుకుపోతున్నారట. బాగా గమనించండి 28వ వచనం. మిద్యానీయుల వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మవేసి వారు యోసేపును ఐగుప్తునికి తీసుకుని పోయి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు, బాగా గమనించండి, గుంటలో నుంచి గుంటలోకి తోసివేసినప్పుడు రూబేను ఉన్నాడు, కానీ గుంటలోంచి పైకి తీసేటప్పటికి రూబేను చెప్పండి లేడు. ఎందుకంటే గుంటలోకి తోసేయమని ఆర్డర్ సలహా ఇచ్చింది రూబేను. తోసేసారు కదా అని ఎక్కడికో వెళ్ళాడు, కానీ వాడు వచ్చే లోపల ఇది ఒక కమిటీ మీటింగ్ అయింది. ఆ కమిటీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇందులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే తీసి అమ్మేద్దాన్ని. రూబేను వచ్చినట్టుగా అమ్మేశాడు. రూబేను వచ్చి ఆ గుంటలో చూస్తున్నాడంట. ఆ గుంటకు తిరిగి వచ్చిన యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుడు ఎత్తుకు తిరిగి వచ్చి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదును అనగా వారు యోసేపు అంగని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి ఎత్తుకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో అని గుర్తుపట్టమని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్తామండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. రూబేను ఉన్నప్పుడేమో గుంటలోకి తోయబడ్డాడు యోసేపు. తోసేసిన తర్వాత రూబేను వెళ్ళిపోయాడు. రూబేను మరలా వచ్చే లోపు యోసేపు ఆ గుంటలో లేడు. బాగా గమనించండి సహోదరి సహోదరుల, ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా చాలా తక్కువ సమయంలో జరిగిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా తోసేశారు, కానీ రూబేను వెళ్ళిన తర్వాత అంత ఫాస్ట్ గానే నిర్ణయం తీసుకుని ఆ గోతులో ఉన్న యోసేపును పైకి తీసుకొచ్చినట్టుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. మనం ఏమర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? బాగా గమనించండి. గుంటలో పడిపోయిన తర్వాత యోసేపు ఎవరు తీస్తారని ఆలోచన చేసి ఉండవచ్చు, ఎవరు ఈ పరిస్థితిలో విడిపిస్తారు, నాకు క్షేమము ఎలా దొరుకుతుందనే విషయాన్ని మనం ఆలోచించాలి. కానీ నేనంటాను, ఎంత ఫాస్ట్ గా అందులో పడ్డాడో దేవుడు అంత ఫాస్ట్ గానే పైకి తీసుకొచ్చాడు. దానికి స్వతంత్రమైన గట్టిగా హల్లెలూయా. మన గుంటలో పడిపోయిన తర్వాత మన గుంటలో పడిపోయి ఇంక లేగేమో అనుకుంటాం, గుంటలో పడిపోయా ఇంక నాకు చెయ్యి అందించేవాడు లేరేమో అనుకుంటాం, గుంటలో పడిపోయాను నా క్షేమము గురించి ఇంకా ఆలోచించేవారు లేరు, చెయ్యి చాపేవారు లేరు, ఇంకా నా జీవితం ఇక్కడ సమాప్తం అవ్వవలసిందేమో అనుకుంటున్నామో. నేనంటాను, గుంటలో పడినా అది కొద్ది నిమిషాలు తప్ప మరికొద్ది నిమిషాల్లో దేవుడు గుంటలో నుంచి నేను పైకి లేకపోతున్నాడు విషయాన్ని మనం నమ్మాలి. దానికి స్తోత్రం చెప్తున్నాను గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అండి ఆర్థిక ఇబ్బందులు చూసి నా ఆర్థిక ఇబ్బందులు అధిగమించలేను, ఇంకా ఆర్థిక ఇబ్బందులు చూసి నేను చనిపోవలసిందే, ఆత్మహత్య చేసుకోవలసింది అని కొంతమంది అయితే ఈ బలహీనత నాకు ఇంకా పోవద్దు, డాక్టర్లే చెప్పేస్తారు ఇంకా నేను బ్రతకనని, ఇంక నేను చనిపోతే మేలు, లేకపోతే నాకు ఉద్యోగం రాదు, వయసు అయిపోతుంది, ఉద్యోగం లేకుండా బ్రతకడం కష్టము, ఉద్యోగం లేకుండా వివాహం చేసుకోవడం కష్టము, కాబట్టి జీవితంలో అన్నింటిలో ఓడిపోయే వ్యక్తికి నేను ప్రజల ముందు నిలబడలేను, కాబట్టి దీనికి చావే కారణము, చావే ముగింపని చావు ప్రయాణాలు తీసుకుంటున్నారు, చావు నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు యేసేపు గుంటలో తావబడినప్పటికీ కూడా నేను అంటాను, యేసేపు ఒంటరి వాడు కాదు. యేసేపు గుంటలో తావబడినప్పటికీ అది పర్మనెంట్ ప్లేస్ కాదు, మరి కొద్ది నిమిషాల్లోనే గుంటలో ఉన్న యేసేపు పైకి వచ్చాడు. దానికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అతి త్వరలోనే నేను పైకి లేకపోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఒంటరిగానే సరే, గోతులో ఒకవేళ ఉండి కన్నీరు కారుతున్నా సరే, నేను దేవుడి స్తోత్రం దేవుడి చిత్త ప్రకారం చెప్తున్నాను, గుంటలో ఉన్నా సరే దేవుడు అతి త్వరలో గుంటలో నుంచి పైకి తీసుకుని నేను నిలబెట్టబోతున్నాడు. నెమ్మలందరూ చప్పలు కొడదామండి. గుంటలోకి వెళ్ళింది ఫర్ సమ్ టైం ఉంది, చెప్పండి, కొద్ది నిమిషాలు మాత్రమే, కొద్దిసేపు మాత్రమే, అంతే తప్ప దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ప్లేస్. దానికి స్తోత్రం కలిగింది కాక అది పర్మనెంట్ ప్లేస్ చెప్పండి కాదని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
గుంటలోకి వెళ్ళావు కానీ ఆ గుంటే శాశ్వతం కాదు. సమస్యలోకి వెళ్ళావు, ఆ సమస్య శాశ్వతం కాదు. ఒకవేళ బలహీనత వచ్చింది, ఆ బలహీనత శాశ్వతం కాదు. ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం చెప్పండి కాదు. గుంటలోకి వెళ్ళడానికి అనుమతించిన వాడు గుంటలోకి పైకి తీసుకురాలరా? చెప్పండి చెప్పండి. గుంటలోకి అనుమతించిన వాడు గుంటలో నుంచి కూడా పైకి తీసుకురాగలే? చెప్పండి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరొక విషయం చెప్పాలి. మనం ఒక చెట్టును తీసుకొచ్చాం అనుకోండి, నాటుతాం. నాటినప్పుడు ఏం చేస్తామని చెప్పండి? ఏం చేస్తాం? మొదటిగా బాగా కొయ్య చెప్పండి తవ్వుతాం లేదా? తవ్వి అందులో ఆ కొమ్మను లేకపోతే ఆ చెట్టును నాటి దాన్ని ఏం చేస్తాం? మట్టితో పూర్తి చేస్తాం. మన మట్టితో పూర్తి చేసామా? లేకపోతే ఆ గొయ్యి తవ్వడానికి ఉద్దేశము చెట్టు చంపేదని కాదు, చెట్టు మీద కోపం కాదు. అలా చేస్తేనే ఆ చెట్టు బ్రతుకుతాది, అలా చేస్తేనే ఆ చెట్టు మొలుస్తుంది. నేను అంటాను, ఎంత లోతుగా తవ్వి ఎంత లోతుగా ఈ వేరు వెళితే అంతగా ఈ చెట్టు పైకి చెప్పండి ఎదుగుతుంది. నమ్మిన స్తోత్రం చెప్తామండి. చెప్పండి, ఎంత లోతుగా దీన్ని తవ్వుతామో, ఎంత లోతుగా దీని వేలు వెళ్తాయో అంతగా అది చెప్పండి అది అభివృద్ధి చెందాలి. ఇప్పుడు యేసేపు ఎంత లోతైన గుంటకు వెళ్ళాడో దేవుడు అంతకంటే ఉన్నతమైన స్థితికి పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి గట్టిగా హల్లెలూయా. తన జీవితంలో యేసేపును ఒకవేళ ఆ గొయ్యిలోకి తోసివేయచ్చు, గొయ్యిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ గొయ్యిలోకి వెళ్ళింది ఎంతో తెలుసా? అంత ఎత్తుగా దేవుడు దాన్ని అభివృద్ధి పరచడానికి. ఈ రోజు నేను సమస్యలు చూచి వ్యాధులు చూచి బెంబేలెత్తిపోయి వ్యాధులు చూచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాము. నేను అంటాను, ఎంత వేదనలు చెందిన ఎంత సమస్యల్లోకి వెతికినా అంతగా దేవుడు నిన్న తిరిగి నడిపించడానికి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మరొకటి, వెళ్తావేమో కానీ గుంటలో నువ్వు ఉండవు. చెప్పండి, గుంటలోకి నువ్వు వెళ్ళొచ్చేమో కానీ ఎక్కువసేపు గుంటలో చెప్పండి నమ్ముతున్నారా? ఎక్కువసేపు గుంటలో చెప్పండి ఉండరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కారణం ఏంటంటే దేవుడు ఉండవలసింది అక్కడే కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక పైకి లేపగలిగిన వాడు. ఎడికి చెప్తామని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తీసుకొచ్చాడు, బేరవాడారు. 25 తులముల వెండికి అమ్మి వేశారు. ఆ 3 వస్తువులతో పాటు యేసేపును కూడా కొనుక్కున్నారు. చక్కగా బయలుదేరారు. వాళ్ళు బయలుదేరారు. ఎంతలోకి రూబేను వచ్చాడు. రూబేను వచ్చి నెత్తి నోరు బాధపడుతున్నాడు. ఏంటి ఇక్కడ యేసేపు ఉండాలి కదా, ఈ గోతులో ఉండాలి కదా, ఏం చేశారు? ఈ గోతులో ఉన్నవాడు ఏం చేశారు? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు కదా. బాగా గమనించండి, ఎందుకు రూబేను అంతగా భయపడ్డాడు? రూబేను ఎందుకు అంతగా శ్రద్ధ తీసుకున్నాడు? రూబేను ఎందుకు అంతగా వేదన చెందాడు అని ఆలోచించినట్లయితే రూబేనుకి బాధ్యత ఉంది. కారణం తెలుసా? యాకోబు వెళ్ళిన వెంటనే విషయాలను వివరాలను ఎవరిని అడుగుతారు తెలుసా? ఆ కుటుంబానికి పెద్ద కొడుకైనా రూబేను అడుగుతాడు. దానికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. ఇంటికి పెద్ద కొడుకు ఎవరైనా సరే అది బాధ్యత కలిగిన వారుగా చెప్పండి ఉంటారు. మిగిలిన వారి అందరి బాధ్యతలు ఆ పెద్ద కుమారుడు మీద ఉంటాయి. దానికి స్తోత్రం కలిగిన కాక. అందుకే రూబేను చూసిన వెంటనే ఏమనుకున్నాడంటే, నా తండ్రి నన్నే అడుగుతాడు, రే మీ కొరకు యేసేపును పంపించారు, ఏం చేశారు అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలి అని నెత్తినోరు బాధపడుతున్నాడు. అయ్యో యేసేపు ఏమైపోయాడు? ఎంతవరకు ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయాడు? ఏం చెప్పాలి సమాధానం అనుకుంటున్నారు. పాపం చేసిన వాడికి తెలివితేటలు ఎక్కువ. చెప్పండి, పాపం చేసే వాడికి తెలివితేటలు ఎక్కువ. ఇక్కడ కూడా ఆ యొక్క అన్నదమ్ముడు చూసిన పనిని తప్పించుకోవడానికి ఏం చేశారంటే, ఆ యొక్క వస్త్రాన్ని యేసేపు వస్త్రాన్ని అయితే తీసివేశారు. ఆ వస్త్రాన్ని మేకపిల్లని చెప్పి అందులో రక్తములో ముంచి అన్నారు, ఇప్పుడు ఈ వస్త్రం తీసుకెళ్ళి మన నాన్నకి చూపిద్దాం, మన నాన్నకి చూపించి ఇది యేసేపుదా కాదా అని అడుగుతాం అని అనుకున్నారు. దానికి స్తోత్రం కలిగిన కాక. మనం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 37వ అధ్యాయం ఆ పేజీ మీరు తిరగండి. 31వ వచనం, వారు యేసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చెప్పి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వాళ్ళ తండ్రి ఎందుకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిను, ఇది నీ కుమారుని అంగీ కావును, అవునా కాదు గుర్తుపట్టమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరూ చెప్తామండి హల్లెలూయా. ఏం చేశారండి? యేసేపు యొక్క అంగీని రక్తంలో ముంచి ఏం చేశారు? యాకోబు దగ్గర తీసుకెళ్లి ఇది నీ కుమారుడు కాదు గుర్తుపట్టమన్నారు. బాగా గమనించండి, మిగిలిన వారు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ యేసేపు చాలా ఇష్టానికి అందరిలోనూ ఒక విచిత్రమైన నిలువుటంగిని ఇచ్చాడు. కాబట్టి ఆ విచిత్రమైన నిలువుటంగిని చూశాడు. నిలువుటంగిని చూసి ఇంక వెంటనే
ఏడుపు మొదలెట్టాడు, నెత్తినరు కొట్టుకోవడం మొదలు పెట్టాడు. ఓ అంటున్నాడు. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేసెను, ఏసేపు నిశ్చయముగా చేల్చబడెను అనను. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమను గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతులోకమునికి నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాడు. ఎప్పుడైతే అంగి చూచాడో యాకోబు ఏం చేశాడండి? బట్టలు చింపుకుని ఎంతో వేదనతో ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారునిదేది, అయ్యో నాకు తెలుసు నేను ఎంతో ప్రేమించిన ఈ అంగి ఇప్పుడు ఇలాగుందంటే నిశ్చయముగా నా కుమారుని ఏదో ఒక దుష్టముఖము తిని వేసే ఉంటుందని ఆ యొక్క అన్నదమ్ములు వేసిన ప్లాన్కి సమ్మతించినట్టుగా, అన్నదమ్ములు వేసిన గొప్ప స్కెచ్ లో లేకపోతే ఆ యొక్క ఆ ప్రేమ వర్కులో యాకోబు పడినట్టుగా మనకు కనబడుతుంది. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. కల వచ్చినప్పుడు, దర్శనం వచ్చినప్పుడు యాకోబు చెప్తాడు, ఎరా నీకు వచ్చిన కల ఏంటి? మేమందరం నిన్ను తలదించుకుంటావా? నువ్వు మమ్మల్ని అందరినీ ఏడతావా? మా అందరి మీద అధికారం చెలాయిస్తావా అని చెప్పలాడి ఆ దర్శనం అందరూ మర్చిపోయారు. కానీ యాకోబు మాత్రము జ్ఞాపకం ఉంచుకున్నట్టుగా వాక్యం కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ అంగిని చూసి, ఎప్పుడైతే రక్తపు మడుగులో ఉన్న ఈ నిలువుటంగిని చూసి వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చిన పిలుపుని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి ప్రస్తుతము జరిగిన పరిస్థితి, తన కళ్ళ ముందు ఉన్న దానిని నమ్మి ఏడుస్తున్నాడు. దానికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మనలో లేరండి వాగ్దానాన్ని మర్చిపోయి జరుగుతున్న పరిణామాలు చూసి ఏడ్చేవారు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి జరుగుతూ ఉన్న పెయిన్ లేకపోతే వెళుతున్న సమస్యలు చూసి కన్నీరు కార్చేవారు చాలా మంది ఉన్నారు మనలో. అవునా లేదా? సమస్యలు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, సర్వసాధారణంగా మనం దేవుడి వాగ్దానాన్ని మర్చిపోయి దాన్ని చూసే ఏడుస్తూ ఉంటాం, దాన్ని చూసే కన్నీరు కారుతుంటాం. ఆ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం గుర్తురాదు, ఆ సమయంలో దేవుడు ఎందుకు పిలిచాడు గుర్తురాదు, దేవుడు ఏం మాట్లాడాడు గుర్తురాదు, ఏం చేయబోతున్నాడు దేవుడు నీతో చెప్పాడో ఏమి గుర్తురావు. పరిస్థితులు బట్టి ఏడుస్తూ ఉంటారు. ఈరోజు నేను అంటాను, చాలా మంది ప్రస్తుతాన్ని చూసి రాబోయే భవిష్యత్తులో జరిగే గొప్ప ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. దానికి స్తోత్రం కలిగిన కాక. ప్రస్తుతాన్ని చూసి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి దాన్ని నమ్మి దేవుడు వాగ్దానాన్ని పక్కకు పెట్టేసిన వారు చాలా మంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు నేను హెచ్చించాడని మాట ఇచ్చాడంటే, దేవుడు నేను బలపరుస్తాడని మాట ఇచ్చాడంటే, దేవుడు నేను ఆశీర్వదిస్తాడని మాట ఇచ్చాడంటే 100% ఆకాశం తలకిందులైనా అది నెరవేరుతారు. దానికి స్తోత్రం కలిగిన కాక. కానీ చాలా సార్లు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే అర్థం లేని ఏడుపు, అర్థం లేని అపనమ్మకం, అర్థం లేకుండా అనేక సార్లు మన దేవుడి ఆ యొక్క వాగ్దానాన్ని అనుమానం పడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తామండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మళ్ళా ఉన్నారా అలాంటి వారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రస్తుతము నువ్వు వెళుతున్న మార్గాన్ని చూచి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావేమో. ప్రస్తుతము నీకున్న సమస్యలు చూసి దేవుడు పిలిచిన పిలుపు మర్చిపోయావేమో. ప్రస్తుతము నువ్వు వెళుతున్న ప్రతి ఇరుకు ఇబ్బంది చూసి దేవుడు నీ కొరకు దాచించిన మేలు మర్చిపోయామో. ఒక్కసారి ఆలోచించి అసత్యాన్ని సత్యమై ఏడడం. చెప్పండి, అసత్యమని సత్యమని ఏడవడం. ఏంటంటే యాకోబు ఏడిపెట్టింది అసత్యమును సత్యమని నమ్మి ఏడవడం, నిజం కానిది నిజమని నమ్మి ఏడవడం. దానికి కారణం ఒకటే, వాగ్దానాన్ని మర్చిపోవడం. చెప్పండి, వాగ్దానాన్ని మర్చిపోవడం. మర్చిపోతున్నారా? మళ్ళీ మర్చిపోయినాడు ఎంతమంది ఉన్నారండి? వాగ్దానాన్ని మర్చిపోయినాడు ఎంతమంది ఉన్నారండి? దేవుడు నేను ఒకవేళ నిన్ను తలగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ నెలలోనే ఆ సంవత్సరంలోనే ఎక్కడ లేని ఇరుగులు, ఎక్కడ లేని ఇబ్బందులు, ఎక్కడ లేని ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏమంటావు? చెప్పండి. వాగ్దానాన్ని గుర్తించుకుంటావా? ప్రస్తుతం ఉన్న ఇరుకులు ఇబ్బందులు గుర్తొస్తాయా? ఏది గుర్తొస్తుంది? ఏది వస్తుంది? ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇరుకులు, ప్రస్తుతం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బంది చూసి ఏడుస్తాం, వాగ్దానాన్ని మర్చిపోతాం. బాగా గమనించండి, చాలాసార్లు మన పరిస్థితి దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కొన్నిసార్లు
మన యొక్క ఏడుపు, లేకపోతే కొన్నిసార్లు మన అనుమానం, కొన్నిసార్లు దేవుడు వాగ్దానం సంపూర్ణంగా నమ్మలేకపోవడం బట్టి కొన్నిసార్లు దానికి దూరం చేసుకుంటాం. విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు అంతే యోసేపుకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, యోసేపుకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వ్యసన్ని, దర్శనాన్ని మర్చిపోయి యోసేపు చేర్చబడ్డాడని ఆ అన్నయ్యలు చెప్పిన, కొడుకులు చెప్పిన మాటకి నమ్మి ఏడుస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చేద్దాం, చెప్తాం గట్టిగా చెప్తాం, చెప్తాం. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం, గట్టిగా కొడతాం, గట్టిగా కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా కొడతాం, గట్టిగా కొడతాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రమశక్తి రమ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, కానీ పరిస్థితులు చూడవద్దు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, నువ్వు వెళ్తున్న పరిస్థితులు చూడవద్దు. ఉద్యోగము దేవుడు ఇస్తాడు అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అయ్యో చెట్ట పడుతుంది అనుకున్నాం, గవర్నమెంటే మారిపోయింది. అయ్యో డిఎస్సి పడుతుంది అనుకున్నాం, అసలు గవర్నమెంటే లేకుండా పోయింది అని అపోహపడుతున్నామో, లేకపోతే ఉద్యోగాలు పడుతున్నాయి అనుకుంటాం, వెళ్తున్నావు. కానీ అక్కడ ఏజ్ చూసిన వాళ్ళు, నీ ఏజ్ బారండి, మీ ఏజ్ బారమ్మా, నువ్వు పని చేయవు, ఇంక లేదు, నీ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశమే లేదు అంటున్నారేమో. ఒకవేళ ఎన్నో రకాలైనటువంటి మాటలు వింటున్నామో బాగా గమనించండి ప్రియ సహోదర. నువ్వు చూడవలసింది నువ్వు చూస్తున్న దాన్ని కాదు, కానీ దేవుడు అదృష్టమైన దాన్ని ఏదైతే నీ కొరకు దాచించాడో అది నీ చూడాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్తామని గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదృష్టమైన సింహాసనం రాకముందు దృశ్యమైన సమస్యలు ఎన్నో యేసేపు జీవితంలో వచ్చాయి. అదృష్టమైన వాగ్దానం నెరవేరక ముందు దృశ్యమైన ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో యేసేపు జీవితంలో వచ్చాయి. అదృష్టమైన అధికారం రాకముందు యేసేపు బానిసగా జీవించాడు. అదృష్టమైన సింహాసనం ఎక్కక ముందు యేసేపు బానిసగా జీవించాడు. ఈరోజు అదృష్టమైనది రాకముందు దృశ్యమైన నీలో ఎన్నో అనుమానాలను తీసుకురావచ్చు, ఎన్నో అపోహలను తీసుకురావచ్చు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, నా మెసేజ్ కూడా ఒకటి, విజిబుల్ హైడ్స్ ఇన్విజిబుల్. అంటే దృశ్యమైనవి అన్ని కూడా అదృశ్యమైనవి ఎప్పుడు కూడా దాచిపెడుతూ ఉంటాయి. ఈ దృశ్యమైనవి ఏం చేస్తారు సార్? అదృశ్యమైనవి కనబడకుండా అంటే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు నువ్వు సమస్యలు చూసినా ఇట్లా పీక్ వచ్చి ఉంటాయో అది ఎప్పుడు కూడా ప్రశ్నే తీసుకువస్తారు. ఎప్పుడు సమస్యలు చూసినా అది ప్రశ్నే తీసుకువస్తారు, కానీ వాక్యాన్ని చూసి అది సమాధానం తీసుకువస్తారు. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా, ఎడికి చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి ప్రియ సహోదరా, కొండలో పడిపోయాను, ఎవరు నాకు సహాయం చేయవారు ఉండరు, ఇక నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావేమో, కానీ వాక్యం చెప్తుంది నువ్వు కొంటలో పడినా అది కొద్ది నిమిషాలు, నువ్వు కొంటలో పడినా అది కొద్దిసేపే. ఇరుకులు ఇబ్బందులు వచ్చిన, ఒకవేళ వేదనలు వచ్చిన అది కొద్ది కాలం మట్టుకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు లేపుతారు అనుకుంటున్నాం? దేవుడు లేపే వాళ్ళని ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దానికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసేపు అన్నిసార్లు అన్ని సమస్యల గుండా వెళ్ళినా, అన్ని ఇరుకుల గుండా వెళ్ళినా, అన్ని ప్రతికూలత గుండా వెళ్ళినా ఏ రోజు కూడా దర్శనాన్ని అనుమానించలేదు, దర్శనమిచ్చిన దేవుడు అనుమానించలేదు. ఏ రోజు ఏంటి ప్రభు పరిస్థితి అని అనుకోలేదు. అంటాను యేసేపు స్థానంలో నీవు ఉన్నా నేనా? దేవుడు ఎన్ని వేల సార్లు ప్రశ్నిస్తున్నామో చెప్పండి. యేసేపు స్థితిలో నువ్వు కానీ నేను కొన్నా ఎన్ని వేల సార్లు చెప్పండి ప్రశ్నించదువో. నీ దర్శనానికి, నీ వాగ్దానానికి ఒక దండం. నాకు వద్దులే బాబు, ఆ దర్శనం కూడా తీసుకో. నీ వాగ్దానం వద్దులే, నీకు దండం. తర్వాత సంగతి అధికారం సింహాసనం అబ్బో అవన్నీ తర్వాత సంగతి. ముందు సమస్యలు నేను చచ్చిపోతున్నాను, నేను నాకు తీసే. దేవునికి స్తోత్రం కాదు. ఇది మన మాట, అవునంటారే కదా? చెప్పండి, ఇది మన మాట. మనకేంటంటే సార్, కష్టపడకుండా సింహాసనం, కష్టపడకుండా సింహాసనం వచ్చేయాలి, కష్టపడకుండా అధికారం వచ్చేయాలి, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి. ఈరోజు చాలా మంది దేవుడు పూజలు తాగాడు కదండి, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు అన్నాడు కదండి. నేను కష్టపడద్దండి, ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను. ఎందుకు పెట్టాడండి? దేవుడు పెడతాడు. నీ విశ్వాసమే బలమైన కార్యాలు చేస్తుందని చెప్పారు. ఆవగించేంత విశ్వాసం అంటే చాలు ఈ కొండెళ్ళి సముద్రంలో పడాలని తీరని చెప్పారు. కాబట్టి నేను ఏ ఉద్యోగం చేయను, దేవుడు నన్ను పోషిస్తాడు. ఇలా ఉన్నారా? మళ్ళీ చాలా మంది ఇలా ఉన్నారా? పోషిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు పని చేయలేని స్థితిలో ఉంటే.
నువ్వు పని చేయడానికి ఆరోగ్యం లేకపోతే అంటాడు, పని చేయడానికి ఆరోగ్యం ఉండి నాకు భోజనం పెట్టు అంటే అది పని కాదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం పని చేయాలి. చెప్పండి. మనము ప్రభు కొరకు కష్టపడాలి. అప్పుడే ప్రతిఫలం చూస్తాం. యేసేపు జీవితంలో అన్ని సమస్యలు అనుభవించకపోతే, అన్ని కష్టాలు అనుభవించకపోతే, అన్ని ఇబ్బందులు అనుభవించకపోతే నేనంటాను ఆ రానున్న ఆశీర్వాదానికి ఇవన్నీ కూడా పునాదిగా ఉండకపోను. నేనంటాను పునాది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పునాది బలమైనదిగా ఉంటేనే ఆ కట్టడం నిలబడతాది. కొంతమంది పునాది లేకుండా పునాది వద్దంటున్నారు, లేదా కట్టడం కట్టేద్దాం అంటున్నారు. కట్టడం కట్టేస్తే ఆ బిల్డింగ్ నిలబడదు. దానికి ఏముండాలి? ఆ బిల్డింగ్ నిలబడాలంటే ఏముండాలి? బిల్డింగ్ నిలబడాలంటే ఏముండాలి? పునాది ఉండాలి. దానికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఇవన్నీ నీకు పునాది లాంటివి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ నీకేంటి పునాది లాంటివే. ఇవన్నీ గుండా వెళుతున్నావు అంటే నేనంటాను దేవుడు ఒక ఉన్నతమైన హోదాలో పెట్టడానికి విషయాలు జ్ఞాపకం చేసుకో. అంతేగాని సమస్యలు వచ్చినప్పుడు వేదన చెందకు, ఇరుకులు వచ్చినప్పుడు వేదన చెందుకు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేదన చెందుకు, ప్రతికూలతలు వచ్చినప్పుడు వేదన చెందుకు, అందరిని విడిచిపెట్టేస్తున్నాడు వేదన చెందుకు. ఏది చూసినా పేరు, ఏది చూసినా అపజయం, ఏది చూసినా భస్మం అయిపోతుంది అనుకుంటున్నామో ఏం దిగులు చెందకు. నేనంటాను గుంటలో పడిన అది కొద్దిసేపే. గుంటలోకి వెళ్ళినా నువ్వు అది ఎంతసేపు చెప్పాలా? కొద్దిసేపే. నమ్ముతున్నారా? నమ్మినాడంతా చదివేతండి అబద్ధాలు. నమ్ముతున్నారా? నిజంగా నమ్ముతున్నారా? గుంటలో కొద్దిసేపు అండి అన్నారా? గుంటలో కొద్దిసేపే అన్నారు. ఎంతమంది గుంటలో ఉండి యేసుప్రభుని తిట్టుకోవట్లేదు? గుంటలో ఉండి ఏంటి నాయనా నిన్ను అనుకుంటే తీసుకొచ్చి గుంటలో పడతావా? క్షేమం కోసం నేను వచ్చాను, ఇప్పుడు నేను క్షేమంలో పడ్డాను. క్షేమం కోసం నేను వస్తే ఇప్పుడు నాకు క్షేమమే కరువైంది అనుకుంటావు. నువ్వైతే గుంటలో పడి ఎటు తిట్టుదివో దేవుని, గుంటలో పడి ఎంతగా దేవుని అవమానపడతావో, గుంటలో పడి దేవుడు ఎన్నిసార్లు అవమానపడుతావో. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఇలాగ నా వైపు చూడండి. ప్రభు సన్నిధిలో నేనంటాను మనకున్న ఒక నిరీక్షణ ఏంటంటే, మనకు ఉన్న గొప్ప దేవుడి సన్నిధిలో ధైర్యం ఏమిటంటే సభ కూడా ఆహ్వానించండి.